అంబేద్కర్ గారు ఎక్కడ కొలంబియాలో చదువుకున్నాడు, లండన్ లో చదువుకున్నాడు. మొట్టమొదటి 10th పాస్ ఆయనే దళితుల్లో నుంచి, మొట్టమొదటి బ్యారిస్టర్ ఆయన దళితుల్లో నుంచి, మొట్టమొదటి పిహెచ్డి హోల్డర్ ఆయన దళితుల్లో నుంచి, ఎంఏలు, ఎంఫిల్, పిహెచ్డీలు. ఆయన చదివిన డిగ్రీలు మొత్తం చదివితే కూడా, అంటే ఆయన చదివిన డిగ్రీలు మొత్తం చదవటానికి కూడా వీళ్ళకి ఓపిక ఉండదు. ఆయన పేరు పక్కన రాసేది. ఆయనకు కాంపిటేటివ్ గా నిలబడటానికి దేశంలోనే లేరు. ఇంకొకటి ప్రధానమైన ఇంకొక కారణం ఏంటి అని అంటే, అంబేద్కర్ గారికి ఉన్నటువంటి ఆ స్థితిగతులు, ఆయనకున్నటువంటి ఆ పాపులారిటీని వీళ్ళు అండర్మైన్ చేయలేకపోయారు. ఎందుకు అనంటే, ఆప్షన్స్ చూసుకోండి. జవహర్లాల్ నెహ్రూ గారు, గాంధీ గారు, తిలక్ గారు, పటేల్ గారు, వీళ్ళందరిలో ఎవరికి చదువు ఉంది? ఎవరు కూర్చొని రాయగలుగుతారు? ఎవరు నెగోషియేట్ చేయగలుగుతారు? ఇంత పెద్ద దేశానికి కావాల్సినటువంటి ఇన్ని కల్చర్స్, ఇన్ని భాషలు, ఇన్ని వీళ్ళదేంటి? ఒకే భాష ఉండాలి, ఒకే దేశం ఉండాలి. అందరివాడు అంబేద్కర్ సిరీస్ కి స్వాగతం. ఈ రోజు కవిత శీర్షిక రేచుక్క. అంటకు అంటకు అంటూ, మాకు అంటూ, అంటరానితనం అని అంటుకట్టగా పెరిగిన మొక్కల విషపరిమళాల సమాజంలో ఎదిగింది అంబేద్కర్ అనే ఒక తులసి మొక్క. పసితనంలో బడిలో ఓ మూల కూర్చోమన్నారు, అందుకేనేమో మూల స్తంభంగా ఎదిగాడు. నీరడిగితే దోసిల్లి పట్టమన్నారు, అలా నీటిని ఒడిసి పట్టుకోవడం నేర్చుకున్నాడు. విజ్ఞానాన్ని అలాగే ఒడిసి నింపుకుని అవమానాల పునాదిలో ఆకాశమే హద్దుగా ఎదిగాడు మన బాబాసాహెబ్ అంబేద్కర్. ఆవేదన అగ్గికి ఆజ్యం తోడైనట్లు దావనంలా అంధకారమనే అసమానతల చీకట్లో వెలుగు నింపిన భరతమాత ముద్దుబిడ్డ. పట్టుదల పెరిగి పట్టాలనే చుట్టాలుగా చేసుకుని విజ్ఞాన గనిగా ఎదిగిన దీశాలి వీరు. భారత రాజ్యాంగమనే ఓ శిల్పాన్ని అందంగా చెక్కి ఆ శిల్పానికి సమానత్వమనే ఉక్కు కవచం తొడిగిన స్వరద్రూపి. తన చూపుడు వేలుని ఆకాశంలోని చుక్కల వైపు చూపిస్తూ నేను చీకటిలో ఎదిగిన చుక్కనని నిరూపించాడు భారతరత్న. ఈ యొక్క కవిత రాసిన వారు డాక్టర్ వాల్మీకి దాసరి రాజగోపాల్ గారు. ఈ అంబేద్కర్ గొప్పతనాన్ని ఎంత చక్కటిగా వివరించిన ఆయనకు మా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదములు. రైలు మనది, పోస్ట్ ఆఫీస్ మనది, ఐఏఎస్ తెచ్చింది మనం, ఐపీఎస్ తెచ్చింది మనం. తెలుగు భాషను మ్లేచ్ఛ భాష అన్నారు. ఏం భాష మాట్లాడుతున్నాడు మ్లేచ్ఛుడా అంటే? తెలుగు భాషలో డిక్షనరీ, మొట్టమొదటి డిక్షనరీ మందే. మీ నాయన రాజు, ద కింగ్, మనం ఇచ్చాం. సిపి బ్రౌన్, హీ వాజ్ ఎ మిషనరీ. ఆయన కలెక్టర్ మాత్రమే కాదు, మిషనరీ. తెలుగు భాష గద్య భాగంలో మొట్టమొదటి పేపర్ మనది. తెలుగు భాష గద్య భాగంలో మొట్టమొదటి పుస్తకం మంది. వీళ్ళకు వాళ్ళ సొంత రామాయణం, మహాభారతాలు కూడా ట్రాన్స్లేట్ చేసుకునే దిక్కు లేదు. అది చేసింది మనమే. నిజం చెప్తున్నాను. తెల్లోడు తయారు చేస్తే సెల్ ఫోన్ కావాలి, తెల్లోడు తయారు చేస్తే టీవీ కావాలి, తెల్లోడు తయారు చేస్తే మ్యాగ్నఫోన్ కావాలి, తెల్లోడు తయారు చేస్తే ప్యాంటు సొక్కా వేసుకోవాలి. తెల్లోని తలుసుకోకుండా నీ జీవితంలో ఒక్క క్షణం బతకలేవు. నువ్వు ఒక్క క్షణం కూడా బతకలేవు. నువ్వేమో మళ్ళీ ఆట బయట నుంచి వచ్చింది, బయట నుంచి ఏం రాలేదు. ఇక్కడదే యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన భూ ప్రపంచం అంతటిపైన రాజుగా తనను తాను ప్రకటించుకున్న తర్వాత తోమాను పంపించాడు. తోమా ఇక్కడికే వచ్చాడు. తోమా భారతదేశానికి వచ్చాడు. మొదటి శతాబ్దంలోనే వచ్చాడు. బ్రిటిష్ వాళ్ళు తెచ్చాడంటే నువ్వు తెలియక. ఇక్కడ ఉన్నటువంటి బౌద్ధం జపాన్ వరకు వెళ్ళలేదా? ఇక్కడ ఉన్నటువంటి బౌద్ధం ఎందుకు ఈ దేశంలో లేకుండా పోయింది? ఇక్కడ పుట్టినటువంటి బౌద్ధాన్ని ఏమాత్రం ఉద్ధరించారు మీరు? తరిమేశారుగా. ఒక తల ఇస్తే ఇన్ని బంగారు నాణ్యాలు ఇస్తాము అని పుష్యమిత్ర శృంగుడు చెప్పలేదా? సో ఇక్కడ పుట్టిన దాన్ని ఏదో ఉద్ధరించినట్లుగా మాట్లాడకూడదు. అలాగే బయట పుట్టింది అని దేన్ని చెప్పడానికి వీల్లేదు. ఎందుకు అనంటే ఇదంతా ఒక్క ప్రపంచం. ఇది మా నాయనది, మా నాయన ప్రపంచం. ఇది మా నాయన ప్రపంచంలోకి మా నాయన వచ్చాడు. మధ్యలో నీదేంటి సమస్య? ఇక్కడికి వచ్చాడు అంటున్నారు. మరి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళారు అని ఎందుకు చెప్పరు? ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళేగా, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళేగా వీళ్ళు. ఆర్యులు అని పిలువబడిన వారు అక్కడి నుంచి వచ్చిన వారేగా. ఇది కేవలము మనుషుల మధ్యలో విభజన తీసుకుని రావటానికి వాడే అవాక్కులు చవాక్కులు. అంతకుమించి ఇంకేమీ లేదు. కాబట్టి భారతదేశంలో అనేక మతాలు ఉండొచ్చు, అందులో ఇబ్బంది ఏమీ లేదు. అలాగే క్రైస్తవ మతాన్ని మతంగా అసలు మేము మతంగా చెప్పటమే లేదు కదా. వస్తున్నది దేనితో? ఒక భావజాలం. ఏంటా భావజాలం? మనుషులందరూ సమానం. ఏంటా భావజాలం?
దేవుని వైపుకు మరలండి. ఏంటా భావజాలం? దేవుని పిల్లలముగా మనం మారాలి. ఏంటా భావజాలం? నీతి కలిగి జీవించాలి. మన రాజ్యాంగం క్రిస్టియానిటీ నుంచి వచ్చిందే తప్ప హిందుత్వం నుంచి రాలేదు. ఎందుకంటే భారతదేశం అప్పటికి హిందూ దేశం కాదు. హిందూ అనే మతం ఆ పదంలో ఆ టైంలో లేదు, అంత బలమైనది లేదు. ఆ టైంలో ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు క్రిస్టియానిటీ, ఇస్లాం మాత్రమే ఉన్నాయి. అక్కడ ఉన్న రాజ్యాంగాలన్నింటినీ తెచ్చుకొని వాటిలో మన దేశానికి ఏది అనుగుణంగా అవుతాయి అనేది 200 మంది పైచులకు మంది కూర్చొని ఒక్కొక్కటి లైన్ సెట్ చేసి మనకి ఇచ్చారు. క్రిస్టియన్ రాజ్యాంగం ఒకటే, తప్పు చేశాడు అంటే క్షమించమంటది, ఎన్ని తూర్లైనా క్షమించమంటది. క్రిస్టియానిటీలో ఉన్నది ఏంటంటే బానిసత్వం క్రిస్టియానిటీలో లేదు. సమానత్వం అంటే ఎవరికి ఎన్ని రకాల హక్కులు, ఎంత స్వేచ్ఛ అంటే ఆడవారికి క్రిస్టియానిటీలో ఉన్నంత స్వేచ్ఛ ఏ మతంలోనూ ఉండదు. ప్రపంచంలో ఎంతో మంది గొప్ప విద్యావేత్తలున్నారు. కానీ ఒక వ్యక్తిని మేధావులలో మేధావి అని ఎందుకు పిలిచారు? అసాధారణ ప్రతిభ, అసమానమైన జ్ఞానం, అణచివేతల మధ్య నుంచి ఎదిగిన అద్భుత మేధస్సు ఆయన సొంతం. ఆయనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారత చరిత్రలోనే కాదు, ప్రపంచ మేధో చరిత్రలోనూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు ప్రత్యేక స్థానం ఉంది. సామాన్యంగా మేధావి అంటే ఒక రంగంలో గొప్ప ప్రతిభ చూపిన వ్యక్తి. కానీ అంబేద్కర్ మాత్రం అర్థశాస్త్రం, న్యాయం, రాజకీయం, తత్వశాస్త్రం, సమాజ శాస్త్రం, చరిత్ర, మత అధ్యయనం సహా ఎన్నో రంగాల్లో లోతైన పట్టు సాధించిన అరుదైన మేధావి. అత్యంత వెనుకబడిన సామాజిక స్థితి నుంచి వచ్చి అంబేద్కర్ ప్రపంచంలోనే అగ్రగామి విశ్వవిద్యాలయాల్లో చదివారు. కొలంబియా యూనివర్సిటీలో పీహెచ్డీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో డాక్టరేట్, బారిస్టర్ డిగ్రీ. ఇవి కేవలం సర్టిఫికెట్లు కావు, ఆయన మేధస్సుకు అంతర్జాతీయ గుర్తింపులు. భారతదేశపు ఆర్థిక సమస్యలను ప్రపంచ స్థాయిలో విశ్లేషించిన తొలి భారతీయుల్లో అంబేద్కర్ ఒకరు. రూపాయి విలువ, బ్యాంకింగ్ వ్యవస్థ, పన్నుల విధానం ఇవన్నీ ఆయన చేసిన అధ్యయనాల ప్రభావంతోనే భారత రిజర్వ్ బ్యాంక్ వంటి సంస్థల ఆలోచనలు రూపుదిద్దుకున్నాయి. భారత రాజ్యాంగం కేవలం చట్టాల పుస్తకం కాదు, అది ఒక సామాజిక విప్లవ పత్రం. ప్రపంచంలోని 60కి పైగా రాజ్యాంగాలను అధ్యయనం చేసి భారతదేశానికి సరిపోయేలా మలచడం, ఇది సాధారణ మేధస్సుతో సాధ్యం కాదు. అణచివేతకు గురైన వర్గాల హక్కుల కోసం తర్కంతో, తత్వంతో, చట్టంతో పోరాడిన వ్యక్తి అంబేద్కర్. అంబేద్కర్ వ్యక్తిగత గ్రంథాలయంలో 50,000కు పైగా పుస్తకాలు ఉన్నాయంటే ఆయన చదువు మీదున్న మక్కువ ఎంతటి స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అంబేద్కర్ ఆలోచనలు సమాజాన్ని మార్చాయి. ఆయన జ్ఞానం కోట్ల మందికి దారి చూపింది. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను ప్రపంచంలోనే గొప్ప మేధావిగా చరిత్ర గుర్తించింది. విద్య ఒక ఆయుధం. ఆ ఆయుధంతో అణచివేతను ఎదుర్కొన్న మహా మేధావి అంబేద్కర్. త్యాగం చేసింది. అన్ని కులాలకి సంబంధించిన మహానుభావులందరూ స్వాతంత్ర సమరంలో పాల్గొన్నారే. మన రాజ్యాంగాన్ని రాసిపెట్టిన ఋషీశ్వరుడు డాక్టర్ అంబేద్కర్ కులం ఏమిటి? కులం కూడా మనకెందుకండి? అది ఆయన మహానుభావుడు, ప్రాజ్ఞుడు, ఋషి. నమస్కారం చేస్తామంతే. అసలు ఆ రాజ్యాంగాన్ని రచన చేయడం ఎవడి వల్ల అవుతుందమ్మా? అంబేద్కర్ దైవాంశ సంభూతుడు కాబట్టి రాశాడు. అక్కడ సామాన్యుడి వల్ల అయ్యే పని అది. రాజ్యాంగ కమిటీకి ఆయన ఉండి ఆయన రాశాడు కాబట్టి వాళ్ళ రాజ్యాంగాన్ని మనం అనుసరిస్తున్నాం. ఇక్కడ లేకపోతే ఏముంది ఇక్కడ చెప్పుకోవడం? తెల్లోడు తయారు చేస్తే సెల్ ఫోన్ కావాలి, తెల్లోడు తయారు చేస్తే టీవీ కావాలి, తెల్లోడు తయారు చేస్తే మ్యాగ్నఫోన్ కావాలి, తెల్లోడు తయారు చేస్తే ప్యాంటు సొక్కా వేసుకోవాలి. తెల్లోని తలుసుకోకుండా నీ జీవితంలో ఒక్క క్షణం బతకలేవు. నువ్వు ఒక్క క్షణం కూడా బతకలేవు. నువ్వేమో మళ్ళీ అక్కడ మీద బయట నుంచి వచ్చింది, బయట నుంచి ఏం రాలేదు. ఇక్కడదే యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన భూ ప్రపంచం అంతటిపైన రాజుగా తనను తాను ప్రకటించుకున్న తర్వాత తోమాను పంపించాడు. తోమా ఇక్కడికే వచ్చాడు. తోమా భారతదేశానికి వచ్చాడు. మొదటి శతాబ్దంలోనే వచ్చాడు. బ్రిటిష్ వాళ్ళు తెచ్చాడంటే ఏంటి? నువ్వు తెలియక ఇక్కడ ఉన్నటువంటి బౌద్ధం జపాన్ వరకు వెళ్ళలేదా? ఇక్కడ ఉన్నటువంటి బౌద్ధం ఎందుకు ఈ దేశంలో లేకుండా పోయింది? ఇక్కడ పుట్టినటువంటి బౌద్ధాన్ని ఏమాత్రం ఉద్ధరించారు మీరు? తరిమేశారుగా. ఒక తల ఇస్తే ఇన్ని బంగారు నాణ్యాలు ఇస్తాము అని పుష్యమిత్ర శృంగుడు చెప్పలేదా? సో ఇక్కడ పుట్టిన దాన్ని ఏదో ఉద్ధరించినట్లుగా మాట్లాడకూడదు. అలాగే బయట పుట్టింది అని దేన్ని చెప్పడానికి వీల్లేదు. ఎందుకు అనంటే ఇదంతా ఒక్క ప్రపంచం. ఇది మా నాయనది, మా నాయన ప్రపంచం. ఇది మా నాయన ప్రపంచంలోకి మా నాయన వచ్చాడు. మధ్యలో నీదేంటి సమస్య? ఇక్కడికి వచ్చాడు అంటున్నారు. మరి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళారు అని ఎందుకు చెప్పరు? ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళేగా, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళేగా వీళ్ళు. ఆర్యులు అని పిలువబడిన వారు అక్కడి నుంచి వచ్చిన వారేగా. ఇది కేవలము మనుషుల మధ్యలో విభజన తీసుకుని రావటానికి వాడే అవాక్కులు చవాక్కులు, అంతకుమించి ఇంకేమీ లేదు.
అంతకుమించి ఇంకేమీ లేదు. కాబట్టి భారతదేశంలో అనేక మతాలు ఉండొచ్చు, అందులో ఇబ్బంది ఏమీ లేదు. అలాగే క్రైస్తవ మతాన్ని మతంగా అసలు మేము మతంగా చెప్పటమే లేదు కదా. వస్తున్నది దేనితో? ఒక భావజాలం. ఏంటా భావజాలం? మనుషులందరూ సమానం. ఏంటా భావజాలం? దేవుని వైపుకు మరలండి. ఏంటా భావజాలం? దేవుని పిల్లలముగా మనం మారాలి. ఏంటా భావజాలం? నీతి కలిగి జీవించాలి. రాసిన దేవుడు అంబేద్కర్ పేరైన పలకరు ఎన్ని మర్మమే. మన విముక్తి దేవుళ్ళ వివరం మన రాకొస్తే ఈ అగ్రకులాడే ఆటలు సాగనివ్వము. దేవుడు కులాడుతాం, ఉపన్యాసములకు గుతము, జెండా మోస్తూ అగ్రవర్ణముకే అందిస్తాం సింహాసనం. భక్తి శ్రద్ధలతో అబద్ధాన్ని 99 సార్లు ఒకడు మాట్లాడుతూ ఉంటే, ఒరే అది నిజం కాదురా, అది అబద్ధం రాని ఒక్కసారన్నా ఒక గుంతన్నా లేవకపోతే, ఒక్క గుంతన్నది అబద్ధమని లేవకపోతే వాడు చెప్పే అబద్ధమే నిజమైంది. నోరు మూసుకొని ఉండకండి, గళమెత్తండి అని మాట్లాడుతున్నాడు. ఎదురా అందుకనే తరతరాలుగా బతికేదారే దొరకలేదురా. నీరెక్కల కష్టం చిందిన స్వేదం వాళ్లకు పళ్ళకి చెక్కెనురా. ధనము జ్ఞానం భూమి రాజ్యం అంతా వాళ్ళదే నీకందదురా. ఆంగ్లేయుల కింద వాళ్ళే, నైజాము కింద వాళ్ళే, పీడిత తాడిత జనులందరినీ శాసించేది అగ్రకులములే. ఎస్సీ ఎస్టీ బీసీ జనులకు విముక్తినిచ్చెను రాజ్యాంగమే. అది రాసిన దేవుడు అంబేద్కర్ పేరైన పలకరు ఎన్ని మర్మమే. మన విముక్తి దేవుళ్ళ వివరం మన రాకొస్తే ఈ అగ్రకులాడే ఆటలు సాగనివ్వము అని అనిచారు ఇన్నాళ్ళు. ఇక ఆపలేరెవ్వరు. దండిగా దండిగా దండి